తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు తన భార్య మీద చాలా ప్రేమ. ఎల్లప్పుడూ ఆమెను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ రాజు వీణ బాగా వాయించగలడు. అతని వీణ పాటకు మోడులు చిగిర్చేవి. లేళ్లు నాగులు వచ్చి నాట్యం చేసేవి. అలాంటి అద్భుతమైన వీణ పాటతో ఆయన తన భార్యను ఎప్పుడూ సంతోషపెడుతూ ఉండేవాడు. ఒకనాడు రాణి చెలికత్తెలతో తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక త్రాచుపాము ఆమెను కరిచింది. అప్పుడు ఆమె చెలికత్తెలను పిలిచి, పాము విషం నా శరీరంలోకి గబగబా ఎక్కిపోతున్నది. ఇక నేను బతకడం కష్టం. ఈ సంగతి నా భర్తతో చెప్పండి అని మరికొంచెం సేపటికే ప్రాణాలు విడిచింది. రాజు ఈ సంగతి విని చాలా విచారించాడు. భార్యని బతికించుకోవడానికి చేయగలిగిన ఉపాయాలన్నీ చేసి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఏమైనా సరే నేను నా భార్యను విడిచి ఉండలేను. యమధర్మరాజు వద్దకు వెళ్లి నా భార్యను అడిగి తెచ్చుకుంటాను అని నిశ్చయించుకుని వీణ పట్టుకుని బయలుదేరాడు. 3 తలలు 3 నోళ్లు 6 కన్నులు గల ఒక భయంకరమైన కుక్క దారిలో అతనికి అడ్డు తగిలి మీద ఉరకబోయింది. రాజు వీణ తీసి ఆనందముగా పాడేసరికి ఆ కుక్క హాయిగా నిద్రపోయింది. రాజు దానిని సులువుగా తప్పించుకుని ముందుకు వెళ్ళాడు. ఇంకా కొంచెం దూరంలో ఒక పెద్ద ద్వారము, దానికి పెద్ద తలుపులు కనపడ్డవి. వాటికి తాళం వేసి ఉన్నాయి. మరి రాజు లోపలికి ఎలా వెళ్ళగలడు? ఆయన మళ్ళీ తన వీణ తీసి వాయించాడు. తాళం విడిపోయి తలుపులు తెరుచుకున్నాయి. ఆయన లోపలికి వెళ్ళాడు గాని యమదూతలు అడ్డగించారు. మళ్ళీ ఒకసారి వీణ వాయించేసరికి ఆ దూతలు పరవశులై పడిపోయారు. అప్పుడు రాజు సరాసరి యముని వద్దకు వెళ్ళగా, నువ్విక్కడకు ఎందుకొచ్చావు, ఎలా రాగలిగావు అని కసిరాడు. రాజు మారు మాట్లాడక వీణ తీసి వాయించాడు. ఆ పాట విని యమధర్మరాజు శాంతించి అతనిని నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రాజు నా భార్య కావాలి అంతే అన్నాడు. సరే, నీ భార్య నీ వెనకాలే వస్తుంది, తీసుకువెళ్ళు. కానీ దోవలో నీవు వెనక్కి తిరిగి చూసావంటే ఆమె మరి నీకు కనపడదు అని యముడు చెప్పాడు. ఆ ప్రకారం ముందు రాజు వెనక రాణి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లేసరికి రాజుకి ఆత్రం ఎక్కువయ్యి వెనుకకు తిరిగి చూచాడు. ఇంకేముంది, మరి రాణి కనపడలేదు. రాజు వెంటనే మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్లి వీణ వాయించాడు. ఆయన రాజు పట్టుదలను మెచ్చుకుని అతని భార్యను అతనికిచ్చి పంపాడు. చూసారా, పట్టుదలతో రాజు ఎటువంటి కష్టకార్యం సాధించాడో. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.